విష్ణు పురాణం విష్ణు పురాణం. ఓం నమో నారాయణాయ. విష్ణు పురాణం హిందూ మతంలోని 18 పురాణాలలో ఒకటి మరియు ఇది అత్యంత ప్రామాణికమైనదిగా పరిగణించబడుతుంది. దీనిని పరాశర మహర్షి తన శిష్యుడైన మైత్రేయుడికి బోధించినట్లుగా ఈ పురాణం సాగుతుంది. విష్ణు పురాణం 16వ భాగం. ఇక చంద్రవంశ శేషం చెప్తాను విను అని పరాశరుడు చెప్పాడు. అశ్విమిత్రుని కొడుకు శని కొడుకు సత్యకుడు, అతని సుతుడు సాత్యకి యుయుధానుడు అని మరొక పేరు. అందకుని కొడుకులు రుచికంబల, కుకుర బర్హులు. అలా అందకుని వంశం నందు పుట్టినవారు అందకులుగా ప్రసిద్ధులయ్యారు. అనుని కొడుకు అనకదుందుబి, అతని సుతుడు పునర్వసుడు. వాని కొడుకు బహుకుడు. బహునకు దేవకుడు, ఉగ్రసేనుడు అని 2 కొడుకులు. మృగదేవ, ఉపదేవ, దేవరక్షిత, శ్రీదేవి, శాంతిదేవి, దేవకి, సహాదేవి అని 7 కూతుళ్ళు. ఆ కన్యలందరినీ వసుదేవుడు పరిగ్రహించాడు. అగ్రసేనులకు కంసుడు మొదలుగా 10 మంది కొడుకులు. వజమానుని కొడుకు విదూరదుడు, అతని సుతుడు తూరుడు. తూరుని కొడుకు ప్రతిక్షత్రుడు, వాని కొడుకు భోజుడు, అతని సుతుడు హృదీకుడు. వాని కొడుకులు కృతవర్మ, ఆనందుడు. తూరునకు మారీషయను భార్యయందు 10 మంది కొడుకులు కలిగారు. వారిలో సుదేవుడు పేర్గాంచినవాడు. వసుదేవుడు పుట్టిన సమయమందు దేవతలు, మా ప్రభువు విష్ణువు ఈ మహాత్ముని కుమారుడై పుట్టి మాకు సిరి వైభవం విశేషించి కలిగించుగాక అని అనగా దుందుబి వాద్యంతో అభినందించారు. ఆ విధముగా వసుదేవునకు అనకదుందుబి అనే పేరు కూడా ప్రసిద్ధం అయింది. ఆ వసుదేవునికి చెల్లెండ్రు 5. హృద, శృతదేవ, శృతకీర్తి, శృతశ్రవ, రాజాదిదేవి అని వారి పేర్లు. కుంతి అనే రాజు సంతానం లేక కలతపడుతూ సూర్యుణ్ణి ఒప్పించి హృదను దత్తపుత్రికగా తీసుకున్నాడు. ఆమె పౌరవకుల మాణిక్యమైన పాండురాజు పత్ని అయింది. ధర్మరాజు వరంచే ఒక కొడుకుని, వాయుకృపచే ఒక కొడుకుని, ఇంద్ర వరంచే ఒక పుత్రుణ్ణి కన్నది. ధర్మరాజు, భీముడు, అర్జునుడు అని వరుసగా వారి పేర్లు. పెళ్లి కాకముందు సూర్యవరంచే ఒక కొడుకుని కన్నది. వాని పేరు కర్ణుడు. అంగదేశ ప్రభువుగా ప్రసిద్ధుడు. ఆమె కుంతి సవతి మాద్రి. దేవవైద్యులైన అశ్విని దేవతల వరంచే 2 కొడుకులను కన్నది. నకులుడు, సహదేవుడు అని వారి పేర్లు. వృద్ధధర్ముడనే కరుష దేశాధిపతి శృతదేవను పరిగ్రహించాడు. వారికి 5 కొడుకులు. అవంతిరాజు రాజాదిదేవిని చేపట్టారు. ఆ దంపతులకు 2 కొడుకులు. విందుడు, అనవిందుడు అని వారి పేర్లు. చేదీరాజు దమఘోషుడు శృతశ్రవను పెండ్లాడాడు. ఆ దంపతుల కొడుకు శిశుపాలుడు.
వైకుంఠంలో సనక సనందనాదులచే శాపానికి గురి అయిన జయ విజయలు మొదట హిరణ్యకశిపులుగా, తరువాత రావణ కుంభకర్ణులుగా ఇలపై పుట్టి మహావిష్ణువు అవతార పురుషులచే మృతి చెందారు. వారి మూడవ జన్మ శిశుపాలుడు, దంతవక్త్రుడు. చిన్ననాటి నుంచి విష్ణు విరోధులై ప్రవర్తించి కాలానుసారంగా ఆ హరిచే ప్రాణాలు పోగొట్టుకున్నారు. వసుదేవుడు రోహిణీదేవికి మొదలైన కాంతలను భార్యలుగా పరిగ్రహించగా రోహిణీయందొక కొడుకు కలిగాడు. ఆ శిశువు పేరు బలరాముడు. అతనికి సంకర్షణుడు, బలభద్రుడు, ఇలా ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. దేవికి కలిగిన 6 కొడుకులను కంసుడు చంపాడు. ఏడవ గర్భం యోగమూర్తి విష్ణువు పంపగా వచ్చి ఆమె గర్భాన ప్రవేశించింది. లోపల ఉన్న శిశువును గొనిపోయి రోహిణీ కడుపులో ఉంచింది. ఆ శిశువే బలరాముడు. అష్టమ గర్భాన పుట్టినవాడు ఆ విష్ణువు. ఈ జన్మలో కృష్ణనామంతో ప్రసిద్ధుడు. యోగశక్తి యశోదా గర్భాన జన్మించి కాళి అనే పేరు గలదై ఇలలో గల జనులచే పూజలు పొందుతూ ఉంది. కృష్ణుడు 16,180 కాంతలను ఇల్లాండ్రుగా చేపట్టారు. వారికి 1,80,000 మంది కొడుకులు. వారి పుత్ర పౌత్రవర్గం లెక్కకు మిక్కిలి వర్ణింప నశక్యం. ఇలా యాదవ వంశం విస్తరించింది. మునుపు యుద్ధభూమిపై కొట్టుకు వచ్చిన దేవదానవులు యాదవ వంశంలో పుట్టారు. వారిలో చాలామంది సాధుబాధ చేస్తూ ఉండేవారు. వారి వంశాన పుట్టి కృష్ణుడు దుష్ట శిక్షకుడుగా, శిష్ట రక్షకుడుగా ప్రసిద్ధుడైన పురుషోత్తముడు. యయాతి 2వ కొడుకైన దుర్వాసుని వంశం తండ్రి శాపం వల్ల కౌరవ కులంలో కలిసింది. గృహ్యవంశపు రాజులు మ్లోచ్చ, కిరాత, కృత్యాలతో నికృష్టులయ్యారు. అనువంశ సంభవులు అంగవంగ కళింగాది రాజ వంశీయులై విస్తరిల్లారు. యయాతి అన్ని విధాల బుద్ధిమంతుడైన కడసారి కొడుకు. పురుణ్ణి రాజ్యభారం వహించే రీతిగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. పురుని కొడుకు జనమేజయుడు. అతని సుతుడు ప్రచిన్వంతుడు. ఇలా ఆ వంశం పెరిగింది. ఆ వంశీయుడే శంతనుడు. శంతనుని కొడుకులు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. చిత్రాంగదుడు చిన్న వయసునందే చిత్రాంగదుడనే గంధర్వునితో పోరాడి చనిపోయాడు. విచిత్రవీర్యుడు కాశీరాజు కూతుండ్రైన అంబాలిక అనువారిని పెండ్లాడి వారితో విలాసంగా గడుపుతూ మితిమీరి ప్రవర్తించి క్షయరోగానికి చిక్కి దేవలోకానికి పోయాడు. తరువాత సత్యవతి మాట మన్నించి కృష్ణద్వైపాయనుడు అంబికాయందు ధృతరాష్ట్రుని, అంబాలికయందు పాండురాజును, విచిత్రవీర్యుని భోగస్త్రీయందు విదురుణ్ణి పుట్టించారు. ధృతరాష్ట్రునకు గాంధారియను భార్యయందు దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైన కొడుకులు 9 పుట్టారు. పాండురాజునకు కుంతియను భార్యయందు ధర్మరాజు, భీముడు, అర్జునుడు అని 3 కొడుకులు. మాద్రియను చిన్న భార్యయందు నకులుడు, సహాదేవుడు అనే కొడుకులు దేవాంశల వల్ల పుట్టారు. ఆ పంచపాండవులకు ద్రుపద రాజ నందన ద్రౌపది ధర్మపత్ని అయింది. ఆమె యందు ధర్మరాజునకు ప్రతి వింధ్యుడు, భీమునకు శృతసోముడు, అర్జునునకు శృతకీర్తి,
నకులునకు శతానీకుడు, సహదేవునకు శృతధర్ముడు అని కొడుకులు కలిగారు. వారికి ఉపపాండవులని వ్యవహారం. వారే కాక ధర్మరాజునకు గాదేయి యందు దేవకుడు, భీమునకు హిడింబయందు ఘటోద్గజుడు, నకులునకు రేణుమతియందు నిరమిత్రుడు, సహదేవునకు విజయయందు సుహోత్రుడు కలిగారు. అర్జునకు ఉలూచియందు ఇలావంతుడు, చిత్రాంగద యందు బభ్రువాహనుడు, సుభద్రయందు అతి బల పరాక్రముడైన అభిమన్యుడు కలిగారు. అభిమన్యునకు ఉత్తరయందు పరీక్షిత్తు కలిగాడు. ఆ పరీక్షిత్తు కురువంశ రాజ్యాధికారి అయ్యాడు. పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు. అతడు ధర్మశీలుడు. వేదవ్యాస శిష్యుడైన వైశంపాయని వల్ల మహాభారతం విని అనేక యజ్ఞాలు చేసి ప్రస్తుతం రాజ్యమేలుతున్నాడు అని చెప్పి భూతకాలంలోనూ వర్తమాన కాలంలోనూ గల రాజుల వంశం చరిత్ర వగైరా చెప్పాను. ఇక భవిష్యత్తు రాజుల సమాచారం చెప్తాను విను. జనమేజయునకు కొడుకు శతానీకుడు. అతడు కూడా తండ్రిలాగే ధర్మ పద్ధతిని ప్రవర్తిస్తాడు. యజ్ఞవల్కి వల్ల అధ్యయనం, కృపాచార్యుని వల్ల అస్త్రశస్త్ర విద్య, శౌనకుని వల్ల ఆధ్యాత్మిక విద్య కులంకషంగా తెలుసుకుంటాడు. ఆ సూర్య చంద్ర వంశీయులైన రాజులు కలియుగంలో కొంత కాలానికి క్షీణ దశలో పడి బలహీనులై సామాన్య సంపన్నులై రాజ్యాలేలుతారు. అధర్మవర్తకంతో చివరకు చెడిపోతారు. వారి మంత్రులు రాజద్రోహులై రాజ్యాలు వశపరుచుకుని పరిపాలకులవుతారు. గంగా ప్రయాగ మధ్య దేశాలలో పద్మవర్యులనే మాగధులు పట్టాభిషిక్తులైన రాజులను వెడలగొట్టి తాము ఏలుబడి సాగిస్తారు. నర్మదా తీర దేశాలను భ్రష్టాచార్యులైన బ్రాహ్మణులేలుతారు. చంద్రభాగా తీరాలందున్న కాశ్మీర దేశాలను హీనజాతుల వారు పాలిస్తారు. వీరందరూ కాలానికి వయసుతో తగిన గుణాలు ప్రవర్తన కలవారై ఉంటారు. రాజులు పరిపాలకులు అల్పమైన దయ, అల్పజ్ఞానం, అల్ప విద్య, అల్పాలోచన, అల్పైశ్వర్యం కలవారై ఉంటారు. కోపం, దుర్వివేకం, క్రూర ప్రవృత్తి, చపలత్వం, ఎదుటివారిని చులకనగా చూడటం, మనస్సులో ఏదో ఒకదానికి బాధపడుతూ ఉండడం, చెడు నడత, పెడసరపుతనం, పాపం. ఈ గుణాలు కలికాలం పోయే వరకు మానవులను దుష్ట పిశాచాల్లాగా ఆవేశించి ఉంటాయి. ధైర్యం, మనస్సు, నిలకడ, అవసరమైన పరాక్రమం అనేవి కలియుగ మానవులకు ఉండవు. కలియుగ మానవుల మాటలు పరమ నీచంగా ఉంటాయి. సాధుత్వం, జాగరూకత, మర్యాద అనేవి వారెరగరు. బ్రతుకులు నడివీధి వెతుకులనే చెప్పవచ్చు. కోపం, నిందించడం వారికి పుట్టు సొత్తు. గోహత్య, స్త్రీహింస, శిశుహత్య అనేవి కలికాలం జనులకు సహజ గుణాలై ఉంటాయి. కలియుగమందలి జనులు పరధన పరకాంతా ప్రియులు, అల్పాల్ప బలులు, జీవించి ఉన్న శవాల్లాంటి రూపాలు గలవారు, అసత్య భాషణులు, నాస్తికవాదులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వేదాలకు, యజ్ఞాలకు స్థానం ఉండదు. బ్రాహ్మణులు క్రింది జాతుల వారిని సేవిస్తూ వారిచే ధనబలంతో బ్రతకవలసి వస్తుంది. అన్ని విధాల బలం గలవాడే ప్రభువు. ధనధాన్యాలు సమృద్ధిగా గలవాడే మాన్యుడు. తబలలో ముందు వెనక చూడక నోటికి వచ్చినట్టు నిర్భయంగా వాగేవాడే పూజ్యుడు. నౌకరి చేసేవాడే హితుడు. ఇలా ఉంటుంది కలియుగ ప్రభావం. ఇంకా విను.
ధనం ఉన్నవాడే గొప్ప కులంలో పుట్టినవాడుగా గౌరవం పొందుతాడు. శరీర బలమే ధర్మం, అందచందాలే వివాహ కారణాలు, దౌర్యమే వ్యవహారానికి ఉండవలసేది, అన్యాయమే వృత్తికి మూలం, దౌర్బల్యమే కిందికి దింపుతుంది. బలహీనుడు అగ్రజాతిలో పుట్టినవాడైనా అధముడుగానే లెక్క. ఇలాగా ఈ దోషాలు అన్ని జాతులలోనూ ఉంటాయి. కలియుగ మానవులకు ఆయు ప్రమాణం 120 సంవత్సరాలు. తేనె, కూరగాయలు, ఆకులు, పువ్వులు, ఆహారం, నారబట్టలు, అలాంటి నేత బట్టలు, వస్త్రాలు, సంతానం మితిమీరి బహు కష్టాలకు మూలమవుతుంది. దౌతాస్మర్త క్రియలకు స్వస్తి పలుకుతారు, వాటిని ఆచరించరు. ఇలా ఉండగా ఇలపై ధర్మాన్ని స్థాపించడం లక్ష్యంగా సర్వలోక రక్షామణి భక్తవత్సలుడు శ్రీ విష్ణువు శంబల గ్రామంలో ప్రధానుడు అనే బ్రాహ్మణునికి కుమారుడుగా జన్మించి దుష్ట శిక్షణ చేస్తాడు. వేదాలకు మళ్ళీ జీవం పోస్తాడు. సాధు సంరక్షణ చేస్తాడు. ద్రౌతస్మర్త క్రియలకు ప్రాణప్రతిష్ఠ ఆచరిస్తాడు. వర్ణాశ్రమ ధర్మాలకు సంరక్షణ కలిగిస్తాడు. ఆ అవతార పరమపురుషుని పేరు కలికి. ఆ విధముగా కలియుగం తీరి కృతయుగం ధర్మం 4 పాదాలతో నిర్బంధంగా ప్రవర్తించగా సురలు ఆనందంగా ధరణికి వచ్చి నరులతో కలిసి సగౌరవంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కలియుగ దోషాలకు అదిరి బెదిరి అడవులలో తపస్సు చేస్తూ ఉన్న సూర్యచంద్ర వంశీయులైన రాజులు తిరిగి రాజ్యాలు ధర్మబద్ధంగా ఏలే పరిపాలకులవుతారు. మైత్రేయ, విష్ణు వంశతో పుట్టి ధర్మ పద్ధతిని భూమండలంగా పాలించి భూపతుల చరిత్రలను చదివినా వినినా మేలు కలుగుతుంది. యజ్ఞం చేసే ఫలం వస్తుంది. సిరి సంపదలు సమృద్ధిగా కలుగుతాయి. సూర్యచంద్ర వంశాలలో పుట్టిన రాజులలో మాంధాత మొదలు కుశలవులు వరకు, యయాతి మొదలు సత్యదేవుని వరకు గల వారి చరిత్రలు చదవవలసేటి, వినవలసేటి వారి చరిత్రలు శుభకరాలు. మైత్రేయ, నీవడిగిన రాజుల చరిత్రలు చెప్పడం అయ్యింది. ఇంకేమి చెప్పాలి అని పరాశరుడు అడగగా మైత్రేయుడు చెప్పాడు. గురుదేవా, యదువంశంలో కృష్ణుడుగా పుట్టిన విష్ణువు బాల్యం నుంచి చేసిన ఏమేమి వినాలని, బాల్యం నుంచి చేసినవి ఏమేమి అని వినాలని ఉన్నది అంటే శ్రీకృష్ణ అవతార కథ అని చెప్పగా పరాశరుడు చెప్పాడు. శ్రీకృష్ణ అవతార కథ, సరే మంచి కథ విను. వసుదేవుడు దేవకుని పుత్రికను ధర్మపత్నిగా ప్రతిగ్రహించాడు. ఆమె పేరు దేవకి. వివాహం కాగానే సోదరుడు కంసుడు దేవకికి సమృద్ధిగా అంబరాభరణాలు ఆరణంగా ఇచ్చి బంధువులిచ్చిన కట్నాలు కానుకలు వాహనంపై సర్ది సోదరిని బావను రథమెక్కించాడు. తానే సారథి అయి ఆమెను అత్తవారింటికి పంపుతున్నాడు. ఊరి పొలిమేరకు రథం వచ్చింది. రథంలో ఉన్న 3 అంపకం పెట్టుతున్న బంధువులు ఆశ్చర్యం, భయం కలగలుపుగా వాని హృదయాలను ఉర్రూతలు చెట్టు ఆకాశవాణి వినిపించింది. దేవకి 8వ కానుపుగా పుట్టే బాలుడు నీ ప్రాణాలను, రాజ్యాన్ని అపహరిస్తాడు. ఈ మాట కంసుని గుండెని 2గా చీల్చిందని వేరే చెప్పనక్కరలేదు. ఒకంతసేపు చలనం లేక కొయ్యలాగా ఉండి తేరుకొన్నాడు. కోపంతో రెచ్చిపోయాడు. తోడబుట్టువు ఆడది అనే జ్ఞానం అదరం లేనివాడై
కత్తి తీసి చెల్లెలి జుట్టు పట్టుకుని ముందుకి వంచి నరకబోగా చప్పున వసుదేవుడు చెయ్యి పట్టుకుని అన్నాడు, ఏమయ్యా, నీ వంటి మేటి దొర ఇలాగా దారుణమైన మారణ కృత్యం అది ఎవరిని? చెల్లెలని? ధర్మమా? న్యాయమా? మహాద్రోహం! ఎంత అవివేకం! ఏదో గాలి మాట విని స్త్రీవద 10 మంది బంధుమిత్రుల ముందు తెగ నరకడానికి సిద్ధపడడం లోకం ఏమనుకుంటుందో ఆలోచించు. నిన్న పెళ్లి చేసి నేడు అత్తవారింటికి పంపుతూ ఏ తప్పు లేని గొప్పల కుప్పగు చెల్లెలని కొప్పుపట్టి పీక కొయ్యడానికి సిద్ధపడుతున్నావు. ఇది నీ జీవితానికి ఎంత మాయని మచ్చ! ఇదిగో నా మాట విను. ఆకాశవాణి మాట నీకు ఆపద కలిగించేదిగా నువ్వు భావిస్తే అలాంటి కలత అక్కరలేదు. దీనికి కలిగే బిడ్డలను పుట్టగానే నీకు నేను స్వయంగా అప్పగిస్తాను. నా ఈ మాటకి పంచభూతాలు సాక్షి. వసుదేవుని ప్రమాణవాక్కు విని కంసుడు మనసు మళ్ళీ చెల్లెలి ముంజుట్టు విడిచి ఇద్దరిని తిరిగి తన నగరంలోనికి తీసుకువచ్చాడు. ఒక ఇంట ఉంచాడు. తగిన కాపరులను వినియోగించాడు. అప్పుడప్పుడు చూసి వెళుతూ ఉన్నాడు. ఇలా ఉండగా ప్రజాభారంచే వాడిన మొహంతో ఆ బాధ మనవి చెయ్యడానికి ఆదిత్య యక్ష గంధర్వులు వెంటరాగా బ్రహ్మ వద్దకు వెళ్ళింది. వినయంతో మోము వంచి చేతులు జోడించి తనకు కలిగిన ప్రజాభార పీడ పోయే ఉపాయం చూడవలసిందని కంసుడు, శిశుపాలుడు, జరాసంధుడు, దుర్యోధనుడు, బాణాసురుడు, నరకుడు మొదలైన దుష్టులను, వారి అనుచరులను, సహచరులను పేరు పేరునా చెప్పింది. బ్రహ్మవిని, అమ్మా, నీకు కలిగిన ఆ బాధ తీర్చడం నాలాంటి వాడికి అశక్యం. భక్తరక్షామని అన్నింటికీ కారణభూతుడైన శ్రీ మహావిష్ణువు ఏమైనా చెయ్యగలడు. పద, ఆ దేవునికి మనవి చేద్దాం అని అప్పుడు పయనించి మునులతో దిక్పాలరులతో భూదేవిని తీసుకువెళ్ళి శ్వేతద్వీపం చేరాడు. ఆ ద్వీపం ఆనందానికి రూపం, వేదధ్వనికి దీపం, దేవకాంతల సంగీతానికి సకలాపం. అది వైకుంఠానికి సమీపంగా ఉన్నది. వేల సంఖ్యను సూర్యకిరణాల వెలుగును మించి వెలుగుతుంది. ఆ ద్వీపంలో నరసింహరూపుడై ఉన్న గరుడవాహనుణ్ణి దర్శించి దండ ప్రణామం చేసి స్తుతించాడు. చంద్రశేఖర సంస్తుత్య నమస్తే చంద్రార్కలోచన చంద్రశైలారాధర పితాంబర కమలాక్ష కమలా మనోహర కమలావాస కమలనాభ ధరణీధరాధర గరుడవాహన దశఘంట సంహార దశతత్వ బోధక మదనజనక కరుణతో మమ్ము కాపాడు. కరుణా సముద్ర కటాక్షించు. ఇదిగో భూదేవి దుర్మాంధులను మోయలేక వంగి కుంగి బాధపడుతుంది. ఆ బరువు పోగొట్టి ఈ దేవికి సుఖస్థితి కలిగించు. సర్వశక్తి సంపన్న అని విన్నవించగా విష్ణువు బ్రహ్మను ఆదరంగా మన్నించి, భూదేవిని చూసి చింతించకు, నీకు కలిగిన భారబాధను పోగొట్టుతాను అని అభయరూపంగా ఊరడించాడు. తన శరీరం నుంచి తెల్లని నల్లని 2 రోమాలను తీసి, ఇదిగో ఈ 2 నా అంశతో 2 పురుషమూర్తులుగా ధరలో అవతరిస్తాయి. దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తాయి. దానితో భూభారం పోతుంది. ఇంద్రాదిసురులు తమ అంశాలతో ఇలలో సూర్యచంద్ర వంశాలలో క్షత్రియ వరులుగా పుట్టి యుద్ధాలలో ధర్మ విరోధులైన పగవారిని మట్టుపెట్టి ధర్మోద్ధరణ చేస్తారు.
నా భక్తులై సుఖంగా వర్ధిల్లుతారు. నేను ఇలలో వసుదేవుని ఇల్లాలైన దేవకికి 8వ గర్భాన కొడుకునై జన్మిస్తాను. నా పేరు కృష్ణుడు. నా పనిగా భూభారాన్ని తీర్చుతాను. కంసాదులను రూపుమాపి లోకానికి క్షేమం కలిగిస్తాను. తర్వాత ఇంద్రాదులు బ్రహ్మమాటపై మేరువు పర్వతం చేరువకు చేరి కార్యపద్ధతి ఆలోచించసాగారు. భూదేవి అప్పుడే తన బాధ తీరినట్టు సంతోషించింది. కలహ శనుడుగా బిరుదు పొందిన నారదుడు ఈ విషయమంతా కంసునకు చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే కంసుడు చింతకి చితికి మది చెడిన వాని వలె ప్రవర్తిస్తూ దేవకీ వసుదేవులను కారాగృహంలో బంధించాడు. అలా ఉండగా హిరణ్యకశిపుని కొడుకులు 6 విష్ణుమాయ వల్ల వరుసగా దేవకి కన్న కొడుకులుగా అయ్యారు. మునుపు తనన్న మాట ప్రకారం వసుదేవుడు వారిని వరుసగా కంసునకు అందించగా ఆ దుర్మార్గుడు వారిని అలాగే నరికి పారేశాడు. దేవకి 7వ గర్భం ధరించగా లోకమంతా ఆనందమయం అయింది. భూదేవికి వింత విలాసం కలిగాయి. 14 లోకాలు భక్తిని ప్రదర్శించాయి. ఆ సమయంలో విష్ణువు దేవతలు వినేటట్టుగా ఇలా అన్నాడు: యోగ నిద్రతో భూభారాన్ని పోగొట్టడానికి చేశాడు. నా తామస గుణ ప్రవృత్తితో ఇలపై పుట్టడానికి దేవకీ గర్భాన చేరి పెరుగుతున్నాడు. ఆ చిన్న పాపని నీవు తీసుకుపోయి రేపల్లెలో నందుని సంరక్షణలో ఉన్న వసుదేవుని జ్యేష్ఠ పత్ని రోహిణీ గర్భాన చేర్చు. ఈ పని ఎవరికీ తెలియకూడదు. కంసునికి భయపడి ఒదిగి ఉన్న దేవకీ కడుపు దిగజారిపోయిందని అందరూ అనుకుంటారు. ఒక గర్భం నుంచి ఆకర్షించి ఇంకొక గర్భానికి చేర్చడం వల్ల ఆ శిశువుకి సంరక్షణుడు అనే పేరు గలవాడై వెండి కొండలాగా తెల్లని మేనువాడై జన్మిస్తాడు. ఆ విధంగా పెరిగి పెద్దవాడై భద్రంగా బలాతిశయంతో భాషిస్తూ బలభద్రుడుగా ప్రసిద్ధుడవుతాడు. నేను వర్షాకాలంలో శుక్లపక్షాన అష్టమి నాడు అర్ధరాత్రిలో దేవి పుత్రుడుగా జన్మిస్తాను. అదే సమయంలో నువ్వు యశోద కడుపున పుట్టు. నా శక్తి ప్రేరేపణ వల్ల వసుదేవుడు నన్ను ఎత్తుకొని రేపల్లెకు వెళ్ళి యశోద పక్కన ఉంచి నిన్ను తీసుకువచ్చి దేవకికి అందిస్తాడు. అంతటా ద్వారపాలకులు నీ ఏడుపు విని వడివడిగా వెళ్ళి కంసుడికి చెప్పగా ఆ మూర్ఖుడు వస్తాడు, నిన్ను రాతిపలక మీద పడవేస్తాడు. వెంటనే నువ్వు పైకెగిరి అష్టభుజ శక్తి మూర్తివై ఇంద్రాదిసురుల జయధ్వనులతో ఒప్పుతూ క్రమంగా తుంభ నిశుంభాది దానవులను సంహరించే ఘనకార్యం చేసి లోకాలకు క్షేమంకరి అవుతావు. నానా స్థానాలలో భూతి, సన్మతి, శాంతి, వృద్ధి, ధృతి, లజ్జాపుష్టి, వృషానీతి, ప్రశ్రయ, ఆర్య, దుర్గ, దేవగర్భ, అంబిక, భద్రకాళి, భద్రక్షమ, క్షేమంకరి అనే పేర్లతో ప్రాతకాలమందు అపరాహ్నుకాలమందు భక్తిభరిత హృదయులై సురామాంసోపహారాలు సమర్పిస్తూ నిన్ను ఆరాధించే వారికి అభిష్ట ఫలాలు ఇస్తూ ఉంటావు అని పంపగా యోగనిద్ర వెళ్ళి దేవకీ గర్భాన కేశమూర్తి అయి ఉన్న శిశువును కొనిపోయి అతి రహస్యంగా రోహిణీ గర్భమందు ఉంచింది. కంసుని వల్ల భయపడడం వల్ల దేవకీ కడుపు దిగజారిపోయిందని ఇక్కడ అంతా చింతించారు. తరువాత వసుదేవుని పుణ్యం వల్ల విష్ణుదేవుని మహిమచే దేవకీ గర్భవతి అయింది. అది అష్టమ గర్భం.
పరమపావనం అని జగమంతా స్తుతించింది. సకల లోకాలకు తండ్రిగా సంరక్షకుడుగా విరాజిల్లుతున్న కమలా మనోహరుడు దేవకీ గర్భాన ఆర్భకుడై పుట్టడం జీవలోక సంరక్షణ కర్తవ్యం కదా. శ్రీ మహావిష్ణువు ఇక్కడ పుట్టిన సమయమునందే అక్కడ రేపల్లెలో యోగనిద్రనందు నిల్లాలైన యశోదా గర్భాన అవతరించింది. పద్మాక్షుడు జన్మించిన సమయమందు గ్రహాలు వక్రగతి విడిచి రుజుగతిగా ఉన్నాయి. కృష్ణజనన సమయమందు దేవకి సూర్యోదయంతో తూర్పు దిక్కులాగా భాషించింది. ఆమె తేజస్సు చూసి చూడలేని వారై ఇంద్రాదులు ఆకాశం నుండి ఇట్లన్నారు: లోకాన్ని తన కడుపులో ఉంచుకున్న ఆది విష్ణువు ఇప్పుడు నీ కడుపున చేరాడు. నీవు ఇప్పుడు జగన్మాత అవుతున్నావు. పరమపురుషుడు పుట్టే సమయంలో నీకు ప్రసవ సంబంధమైన బాధ లేకపోవుగాక అని అనేక విధాల మంగళవాక్కులు పలికారు. ఆ సమయంలో నల్లని మేను ఉన్నము నాటి చందమామను పోలిన మేము విశాలమైన వక్షంపై మచ్చ, తెల్ల తామర లాంటి విశాల నేత్రాలు, కరుణను స్ఫురించే చూపులు, నడుమున పచ్చని పట్టుపంచ, మోకాళ్ళ వరకు నిడుపుగా ఉన్న 4 చేతులు గలవాడై లోకాలను పాలించే పరమపురుషుడు బాలుడై దేవకీ గర్భం నుంచి ఉదయించాడు. సకల భువన రాక్షసుడైన పుండరీకాక్షుడు శంఖచక్ర గదాయ హస్తుడై పుట్టిన సమయంలో అన్ని లోకాలు ఆనందభరితములయ్యాయి. సాధు జనులు సంతుష్టులయ్యారు. చల్లగా గాలులు వీచాయి. యమున మొదలైన నదులు ప్రశాంతంగా ప్రవహించాయి. సముద్రాలు ఉప్పొంగాయి. గంధర్వుల పాటలు, అచ్చరుల ఆటలు ముచ్చటగా వినవచ్చాయి. దేవతలు పుష్పవర్షం కురిపించి దివ్య దుందుబులు మ్రోగించారు. యజ్ఞాలు సలక్షణంగా వెలిగే అగ్నులతో భాషించాయి. మేఘాలు మెల్లగా ఉరిమి చల్లగా వర్షించాయి. ఆ సమయంలో దేవకి వసుదేవులు ఆ దివ్యమూర్తి మహిమ చూసి అపరిమితానందాశ్చర్యాలతో అలా చూసి మ్రొక్కి అన్నారు: దేవా హరి, సకలలోక సంస్తుత్య, సకల జగన్నాథ, శ్రీనాథ, భూనాథ, నీవు మా బిడ్డడివై జన్మించడం మా అదృష్టం. నీ తేజస్సు చూసి కంసుడు వచ్చి అదిరి బెదిరి మమ్ము బాధిస్తాడు కనుక ఈ రూపం విడిచి సామాన్య మానవ రూపంతో శిశువై ఉండు అని అనగా హరి వారిని కరుణించి చూసి భయపడకండి, వాడి చలం బలం హరించడానికే నేను ఇలా మీ బిడ్డడనై అవతరించాను అని ఆ రూపం ఉపసంహరించుకొని సామాన్య మానవ శిశువు అయ్యాడు. తరువాత వసుదేవుడు ఆ బాలుని కొని బయలుదేరాడు. చెరసాల నుంచి బయటకు వచ్చాడు. సమయం నడిరేయి. ఆ దేవుని మాయా ప్రభావం వల్ల నగరంలోనే కాక చెట్లపైనున్న పక్షులు కూడా గాఢ నిద్ర ముద్రితములైపోయాయి. చెరసాల ముందు కాపున్న భటులు, రాత్రి నగర వీధులలో తిరిగే రక్షక భటులు, కోటలో కాపు ఉన్న కొలువు కాండ్రు అంతా గాఢ నిద్ర వశువులైనారు. వసుదేవుడు వెలుపలకు వస్తున్నాడు. తాళాలు, గడియాలు వాటంతటవే విడిపోయాయి. అంతా విష్ణుమాయ. ఆ సమయంలో దట్టంగా మెరుపులతో ఉరుములతో మంటికి ఏకధారగా గాలివాన కురియసాగింది. రోవలో దేవకి బాలునిపై చినుకు పడకుండా 1000 పడగల గొడుగును అనంతుడు పైన పట్టాడు.
అంత వాన కురుస్తున్న యమున వసుదేవునకు మోకాలి వంటి నీటి రేవయింది. అలా అనాయాసంగా నదిని దాటి అవలగట్టుకి చేరాడు. శ్రీహరి భక్తులకు సంసార సాగరం అరకాలి వంటి అవుతుందంటే ఆ హరికి తండ్రి అయిన వసుదేవునకు యమున మోకాలి బంటి అవడం ఆశ్చర్యమా? ఆ జడివానలో అంధకార బంధురమైన ప్రకృతి తోడుగా వసుదేవుడు వెళ్లుతూ యమునను దాటి స్నానాల రేవు వద్ద నందాదులను కొంచెం దూరాన చూశాడు. పన్ను చెల్లించడానికి వారు కంసుడి దగ్గరకు వెళ్తున్నారు. తన సమాచారం వారికి చెప్పడం ఆ సమయంలో తగదని చూడనట్లు చాటుమాటుగా నడిచి రేపల్లెలో ప్రవేశించాడు. అలాగే నందుని మందిరానికి వెళ్ళాడు. ఆ సమయంలో దుర్భరమైన ప్రసవ వేదనతో యోగనిద్ర మహిమచే మైమరచి తనకి కూతురు పుట్టిందన్న తెలివి కూడా లేక యశోద నిద్రాముద్రితయ్యి ఉంది. వసుదేవుడు మెల్లమెల్లన నడిచి వెళ్ళి ఆ ఆడబిడ్డని తీసుకుని తన కుమారుని అక్కడ ఉంచి వెలుపలకు వచ్చాడు. రేపల్లెలో ఆ చీకటి రేయిని తెలివిగా ఉందనలేము. నందుని ఇంట ఉంచి వెలుపలికి వచ్చిన వసుదేవుడు వెనుతిరిగి వచ్చి యమునను దాటి చెరసాలలో ప్రవేశించాడు. అంతలో కావలివారు లేచి లోపలికి చూశారు. బిరబిరా కంసుని వద్దకు పోయి దేవకి ప్రసవించినట్టు చెప్పారు. ఆ మాట విని కంసుడు నిప్పు తొక్కినట్టు ఉరికి వచ్చి గండు పిల్లిలాగా ఉరిటింట దూరాడు. కంసుని చూసి దేవకి వేడి నిట్టూర్పు విడిచి కలతపడిన మనసుతో వణుకుతూ కన్నీటిని అరచేత ఒత్తుకొని అన్నది, అన్నా, నీ చెల్లెలినైనా ఆడుబిడ్డతో ఆనందం మగకోనలతో ముచ్చట పొందలేని దౌర్భాగ్యురాలయ్యాను. నా ముద్దుల కొడుకులను 6 నిర్దాక్షిణ్యంగా మింగావు. ఈ ఆడబిడ్డనైనా విడిచి నా కడుపు ఉడుకు కొంత తీర్చు అని ఎంతో చింతిస్తున్న ఆ బాలింతరాలి మాటలు మూర్ఖుడు పెడచెవిన పెట్టి ఉరిటిబాబను దేవకి చేతుల్లోంచి బలిమితో లాక్కున్నాడు. ఛత్రాతి మీద పడవేశాడు. ఆ పాప చప్పున పైకెగిరి ఆకాశం మీద భయంకర ఆకారంతో నిలిచి భీకరాయుధాలు ధరించి 8 భుజాల స్త్రీమూర్తి అయి వికారంగా నవ్వి అదలిస్తూ అన్నది, ఏరా నన్ను హింసించాలనుకున్నావా? అది నీ వల్ల అయ్యే పనేనా మూర్ఖ? మునుపు ఆకాశవాణి పలికినట్టు నిన్ను తెగనేసే మహాత్ముడు, సకల సుర రక్షకుడు, దుష్ట శిక్షకుడు పుట్టి వేరొక చోట పెరుగుతున్నాడు అని వాడు చూస్తూ ఉండగానే దేవగణాలచే గంధ పుష్పోపహారాలతో పూజలంది అదృశ్యురాలైనది. కంసుడికి ఏమీ తోచలేదు. పౌరుషం సన్నగిల్లింది. తెలివి తప్పినట్టయింది. ఒకంతసేపటికి తెప్పరిల్లి వెనుదిరిగిపోయి తనకిష్టులైన పూతన ధేనుకాసురాది రాక్షసులను రప్పించి వారితో అన్నాడు, రాక్షసవర్యులారా, నా బలపరాక్రమాలు మీకు తెలుసును. ఎదురు లేకుండా రాజ్యం పాలిస్తున్నాను. నన్ను చంపడానికి దేవతలు ఏదో ప్రయత్నం చేస్తున్నారని అస్పష్టంగా విన్నాను. నా పరాక్రమం వాళ్ళకి తెలియదా? ఇంద్రుడు నా మీదికి వచ్చి నాచే వెన్ను విరుగునట్లు తిరిగి చూడక పారిపోయాడు. ఎన్ని మార్లో మీకు తెలుసును. ఇప్పుడు నన్ను చంపుతాడా? బ్రహ్మ విష్ణు మహేశ్వరాది సురనాయకులు కూడా నా ముందు ఎండు గడ్డి కోసలు.
అలాంటి నాకు లోకంలో ఎదిరింప ఒక్క జరాసంధుడు తప్ప మిగిలిన రాజులంతా నా ప్రతాపాగ్నికి ఎండు సమితలే. ఇక ప్రస్తుతం మాట మా దేవకి కన్నా ఆడుబిడ్డ అనినది. నన్ను చంపడానికి దేవుడట ఎక్కడో పుట్టి పెరుగుతున్నాడట. ఈ మాటే ఒకప్పుడు నారదుడి నోట విన్నాను. మీరు చేయవలసేది ఈనాటి నుంచి ఇలలో గల చిన్న బిడ్డలను నిర్దాక్షిణ్యంగా చంపి వస్తూ ఉండండి, వెళ్ళండి అని అన్నాడు. వారు సరే అని పలు రూపాలు ధరించి ధరణిపై సంచరిస్తూ పసిపాపలను తెగనరికి వారి రక్తం తాగసాగారు. తర్వాత కంసుడు అంతఃపురానికి పోయి దేవకీ వసుదేవులను రప్పించి కల్లబల్లి మాటలతో వారిని మన్నించి కటకట చెయ్యరాని దారుణ పని చేసి మీకు తీరని బాధ కలిగించాను. మీరు ఎంతో అమాయకులు. నా వల్ల అలా పసిపాపలను పోగొట్టుకోవలసి వచ్చింది. అయినదేదో అయ్యింది, విచారించి లాభం లేదు, మన్నించండి, అంతా దైవం వల్ల జరిగేదే అని చెరసాల నుంచి వారిని ఇంటికి పంపించాడు. వాని మనసు మాత్రం రగులుతూనే ఉంది. తరువాత ఒకనాడు వసుదేవుడు రేపల్లెకు వెళ్ళాడు. నందుడు వసుదేవునకు చిన్ననాటి మిత్రుడు. నందుడు వసుదేవునకు ఆదరంగా ఆప్యాయంగా స్వాగతం పలికి యశోద చేతులలో ఉన్న కపట బాలుణ్ణి అందించాడు. వసుదేవుడు ఆ బాలునెత్తుకుని ముద్దులాడి, నందా, మీరు అదృష్టవంతులు, చక్కని కొడుకు మీ వాడయ్యాడు. ఈ బాలుణ్ణి చూస్తూ ఉంటే నాకే ఎంతో ముచ్చట కలుగుతుంది. మీ మాట వేరే చెప్పాలా? ఈ పాపాన్ని చూస్తే మీకెంత మోహమో నాకు అంతకు రెండింతలు కలుగుతుంది. మీకు నాకు ఈ బాలుడు సమానుడే. నందా, ఒక మాట, రోహిణీ కొడుకు మీ వద్ద తిరుగుతున్నాడు. వానిని నీ కొడుకుగానే చూస్తూ పెంచుతూ ఉండండి. ఇంకొక మాట, కంసుడు పసిపిల్లలను చంపే దారుణ కార్యం తలపెట్టాడు. ఆ దుర్మార్గునికి తెలియనట్టు మీరిక్కడ నుంచి వేరొక చోటికి విలాసం మార్చండి, మంచిది. సంవత్సరాంతమందు కట్టవలసే పన్నులు వానికి కట్టిన తరువాత మధురకు ఇలా దగ్గరగా ఉండడం ఎందుకు? అమాయకంగా అగ్గి దగ్గరకు మోసగాడైన పరిపాలకుని వద్దకు చేరితే వారి వల్ల అపాయమే తప్ప మేలు కలగదు. ఇలా వసుదేవుడనగా నందాదులు ఆలోచించి సరే అని అక్కడ నుంచి నివాసాలు మార్చి పశువులకు తమకు ఆహారం నీరు ఉన్న చోటికి పోయారు. హాయిగా ఉన్నారు. అలా ఉండగా నందుని ఇంట అల్లారు ముద్దుగా బాలకృష్ణుడు పెరుగుతుండగా తెలిసి కంసుడు పంపిన పూతన అని రాక్షసిని అందకత్తెగా రూపం మార్చుకొని నడిరేయిని నందిని ఇంట ప్రవేశించింది. అంతా నిశ్శబ్దం. నిద్రలో ఉన్న బాలకృష్ణుడిని మెల్లగా ఎత్తుకుని బుగ్గలు నిమిరి విషం పూసిన చనుబాలు తాగించింది. ఆ జగజెట్టి విషపు పాలతో పాటు దాని ప్రాణాలను కూడా పీల్చగా అది ఓ అని అరచి కింద పడింది. కంసుడు పంపిన పూతన ఈ విధంగా బాలకృష్ణుడికి బలి అయిపోయింది. దాని అరుపు గోకులంలో ఎసరు పుట్టించింది. గాఢ నిద్రలో ఉన్నవారు త్రుల్లిపడి లేచి గుమిగా వచ్చి అక్కడ చచ్చిపడి ఉన్న రాక్షసిని చూశారు. యశోదానందనులు రాక్షసి తొడపై ఆడుతున్న బాలకృష్ణుడిని చూసి లేపి ఎత్తుకొని ఆవు తోకతో దిగదుడిచి గోమయంతో తిలకం దిద్ది నారాయణ కవచం చదివి తమ ఇంట ఒక ఉయ్యాలలో పడుకోబెట్టారు. ఇంతవరకు ఇలా ఉపద్రవం ఏది ఇక్కడ జరగలేదు. ఇదేదో వింతగా చింతగా ఉన్నది అన్నారు గొల్ల పెద్దలు. ఉయ్యాలలో ఉన్న ఆ కపట బాలుడు అక్కడికి దగ్గరగా ఉన్న ఒక చిన్న బండిని కాలితో తన్నాడు. దానిలో యశోద భద్రపరిచి ఉన్న పాలు, పెరుగు, వెన్న, నెయ్యి
ఇంకా ఇంటికి కావలసిన పదార్థాలు ఉన్న పాత్రలు కింద పడి పగిలిపోయాయి. అది చూసి అక్కడ ఉన్న గొల్లపిల్లలు వచ్చి యశోదకి చెప్పారు. ఆమె వెళ్ళి చూసి వాటన్నిటినీ జాగ్రత్తగా తీసి పాత్రలలో వేసి దది పుష్పాక్షతలతో ఆ బండిని పూజించి బాలకృష్ణుని చూసి అలిగింది. అంతలో గోపకాంతల కడకు వచ్చి, అమ్మా యశోద, నీ చిన్న పాపడు నిన్న కొండంత రాక్షసిని చంపాడు, ఇంటి సామానుల బండిని విరగదన్నాడు. వీడు ఇలాగే పెరిగితే పెద్దవాడైతే ఎందరి కొంపలకి నిప్పు పెడతాడో. ఇలాగ హెచ్చరికగా ముచ్చటలాడి వెళ్ళారు. తరువాత వసుదేవుడు రోహిణి కొడుకు అయిన బలభద్రునకు, దేవకీనందనుడైన కృష్ణునకు నామకరణం చేయించాలని సంకల్పించి కులగురువైన గర్గుని ఆహ్వానించి విషయం చెప్పి గోకులమునకు పంపించాడు. గర్గుడు నందుని మందిరానికి వెళ్ళాడు. తనంత తాను చూడడానికి వచ్చినట్లు చెప్పాడు. యశోదానందలతో కొంతసేపు ముచ్చటించాడు. తరువాత ఎవ్వరికీ తెలియనట్లుగా రోహిణీ నందనునకు రాముడని, దేవకీ కుమారునకు కృష్ణుడని నామకరణం చేసి వెళ్ళిపోయాడు. ఇక మిగతాది రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. జై శ్రీకృష్ణ. మీకు ఇటువంటి పురాణ గాథ వీడియోలు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ గంట మీద మీకే అందరికంటే ముందుగా వీడియో చేరుతుంది. జై శ్రీకృష్ణ.